హాయ్ అండి. నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చూసేయండి. నోటికి జ్యూసీగా అయితే మడత కాజా అయితే చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకుని అందులో నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకుని చక్కగా మెత్తగా అంటే పిండిని అయితే పిసుకాలండి. చూసారా, ఇలా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకుని ఇందులోనే వాటర్ పోసుకుని మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో అలా ముద్ద అయితే ప్రిపేర్ చేసుకుని ఇంకా పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట. చూసారా, ఇలా అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు అయితే మనం పాకం అయితే రెడీ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్ అయితే షుగర్ తీసుకుని తగినన్ని వాటర్ అంటే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ అయితే పోసుకుని చక్కగా మరిగించుకోవాలి. ఇది పాకం అయితే రావసరం లేదండి, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అయితే యాలకుల పొడి అలాగే కొంచెం లెమన్ వేసుకుంటే ఏంటంటే మన పాకం అనేది థిక్ అయిపోకుండా ఉంటుందండి. ఇంకా పాకం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది ఇంకా మూత పెడతామండి. వేడి అనేది చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని అయితే ముద్దలు చేసుకుని 5 పీసెస్గా అయితే చేసుకుని ఇలా చపాతీలాగా అద్దుకోవాలండి. ఇలా అద్దుకుని ఇందులోనే మనం కొంచెం తడుపుకుని అనమాట ఇంకా దీని మీద పొడి పిండి అనేది అద్దుకోవాలండి. చూస్తారా, ఇలా చేసుకుని దీని మీద అయితే కొంచెం మైదా వేసుకోవాలండి. ఇలా మైదా వేసుకుని కొంచెం అద్దేసుకుని దీని మీద మరొక చపాతీ వేసుకుని ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడము, ఇలా కవర్ చేసుకోవాలండి. మొత్తంగా అయితే అన్ని చపాతీస్ని అయితే చేసుకుని ఇలా వేసుకుని పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పొడిపిండి చల్లుకుని మళ్ళీ ఇంకొకటి అలా వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి మనం రెడీ చేసుకున్న 5 చపాతీస్ని ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా యాడ్ చేసుకుని చక్కగా ఇంకా పక్కన పెట్టుకుని మనకి కావాల్సిన షేప్లో అండి అంటే మంచిగా ఇవన్నీ మిక్స్ అవ్వాలండి. అలా మిక్స్ చేసుకుని చక్కగా మడత పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం చపాతీస్ని అలా వేసుకుని అన్ని లైన్లో ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ ఫోల్డింగ్లో కొంచెం వాటర్ అయితే పోసుకుని చక్కగా అద్దుకుని మొత్తం కలిసేటట్టుగా చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా చేసుకుని మనకి కావలసినట్టుగా అయితే ఆ చివర ఈ చివర కట్ చేసేసుకుని చక్కగా పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. మడత కాజా కదా, ఇంకా ఆ షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇలా అన్నీ కట్ చేసుకుని ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇది లావుగా ఉన్నాయి కదండి, వాటిని మనం చపాతీ కర్రతో చక్కగా ఒకసారి ఇలా అద్దుకుంటే చక్కగా అంటుకుని పోతాయండి. ఇలా అంటుకున్నప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ మరీ హీట్ అవ్వకుండానే కొంచెం వేడైనప్పుడే ఇవి మనం వేసేసుకుంటే నిదానంగా అవి పైకి చక్కగా లెగుస్తాయి అనమాట అండి. అలా అయితే వేసుకుని కాల్చుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చకూడదండి, మాడిపోతాయి. చూస్తున్నారు కదా, వాటి షేప్ అనేది చక్కగా వస్తుంది. ఇలా అయితే కాల్చుకుని ఇంకా పక్కకు తీసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలో అయితే వేసేసుకోవడమేనండి. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇవి ఇంకా వేడిగా ఉన్నప్పుడే పాకం అయితే వేడి తగ్గిపోకూడదండి. పాకం కొంచెం వేడిగా ఉండాలి. ఇంకా ఇప్పుడు వీటిని అయితే మనం పాకంలో వేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా పాకం అంతా వీటికి పట్టే వరకు అయితే ఉంచుకుని ఇంకా తీసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మరి ఇంకా ఇందులోనే ఉంచేస్తే ఏంటంటే మెత్తబడిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇంకా సైడ్కి తీసేసుకుని మిగతావి కూడా ఇలాగే కాల్చుకోవాలన్నమాట. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.